సారీ సీనియర్ సిటిజన్స్ మంత్రివర్యులు కుమార్ గారు వారి స్వాగతం సార్. రియాజ్ గారికి అలాగే శ్రీనిబాబు గారికి మిగతా చాలా మంది వచ్చినటువంటి ఆత్మీయ మిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. దయచేసి ఫ్రంట్ రోలో అందరూ కూడా ఖాళీ చేయవలసింది కోరుతున్నాము. మంత్రి గారికి కూర్చునే అవకాశం దయచేసి రిక్వెస్ట్ ఆల్ ది మూవ్ టు ద ఫ్రంట్ రో. 2 నిమిషాల సభ ప్రారంభం కానుంది. వైద్యుల కనుగోలు అధ్యక్షులు స్వాగతం తెలియజేస్తున్నాం, స్వాగతిస్తున్నాం. బండా శంకర్ ఇప్పట్లో దయచేసి అందరూ కూడా మంత్రివర్యులకు ముందు నుండి అందరూ కూడా దయచేసి కూర్చోవలసిన కోరుతున్నాం. పాతికేయ మిత్రులందరూ కూడా మీకు ఎడమ వైపు సీట్లు వేయబడ్డాయి, దయచేసి కూర్చోవలసిన గారి చేత ప్రమాణ స్వీకారమే ప్రతిజ్ఞ పరీక్ష నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. ఈ మగుడం ద్వారా మనం ఈ సభను ప్రారంభిస్తున్నాం. మనం ముందుగా మన సాంప్రదాయ संवरुणः छन्दो भवद्वर्यवा छन्द इन्द्रो बृहस्पतिः शं ब्रह्मादे त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि. అనే నేను తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ జగిత్యాల జిల్లా చైర్మన్ గా పదవి బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతలను గ్రంథాలయాల వేదికగా రాష్ట్ర జిల్లా ప్రజల యువత మహిళలతో జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని నవ భవనాలు మౌలిక సదుపాయాలు సృజనాత్మక ఆలోచనలతో కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని అక్షరాలు పుస్తకాలే వారధిగా సైద్ధాంతిక భౌతిక పునాదులను బలంగా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ ఓం శరణ్యేవ శరణ్యే వందాం శతమవదంతాన శతమిల్లో శరణ్యేవ జగతో వర్ధమానైత్యమిలిగమో శతమర్దయేనావర్ధయంతి శతమేన శతాత్మానం భవతి శతమనవర్ధంతం సర్వో వర్ధయత్వ సర్వో వర్ధయత్వ
బాబు గారిని కూడా వేదిక స్వాగతం పడుతుంది. వందల సంవత్సరాల నుండి కూడా నడుస్తున్నది. కార్యక్రమం ఉంది, దయచేసి పెట్టుకోండి, అటు తిప్పి పెట్టుకోండి. దయచేసి మిత్రులందరూ కోరుతున్నాము. కార్యక్రమానికి చాలా మంది డాక్టర్ రియాజ్ గారిని చూసిన తర్వాత పెద్దల అన్నగారు అంటే వాస్తవంగా కొద్ది గొప్ప పార్టీలో వండుకుంటూ ఒకటే రెండు అంశాల పట్ల పనిచేయడం జరుగుతుంది. ఒకటి పేదవాడికి ఏ విధంగా పనిచేస్తాం, అదే విధంగా పార్టీకి ఏ విధంగా పనిచేస్తున్నాం అనే కోణంలోనే గడిచిన 32 సంవత్సరాలుగా ఒకసారి ఎంపీటీసీగా, ఒకసారి దేవస్థానం చైర్మన్ గా, 2 సార్లు కౌన్సిలర్ గా, పిసిసి సభ్యుడిగా, అదే విధంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గడిచిన 32 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తిగా ఈరోజు 2009 నుంచి అప్పుడప్పుడు అన్నగారు వాస్తవంగా ఎక్కడైనా మాట్లాడినప్పుడు వారు చెప్తా ఉంటారు వారిని చూసే, ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆశీస్సులతో అని ఖచ్చితంగా అంటే లాయల్టీ, విధేయత, పార్టీ ఉంటేనే మనం ఉంటాం, పార్టీని ఖచ్చితంగా గెలిపించాలి, పార్టీ అనేది వాస్తవంగా పార్టీ తర్వాతనే ఎవరైనా చాలా సందర్భాల్లో అన్నగారు చెప్పడం జరుగుతుంది. జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి, ఇన్ఛార్జీలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా గ్రంథాలయాల గురించి చాలా మంది వక్తలు చెప్పడం జరిగింది. వాస్తవంగా గడిచిన 30 సంవత్సరాల నుంచి సమాజం పట్ల కొంత అవగాహన ఉన్నవాడిగా, ఎందుకంటే ఒక విద్యా వ్యవస్థ నడిపిస్తున్నవాడిగా, ఎందుకంటే 2000 సంవత్సరంలో ఒక ఎస్ఎస్సి విద్యార్థి ఎలా ఉంటే 2026లో ఏ విధంగా విద్యార్థులు ఉన్నారు, సమాజం ఏ విధంగా మారిపోయింది, మనం ఏ విధంగా మార్పులు తీసుకురావాలని కొంత ఆలోచన ఉన్న వ్యక్తిగా ఖచ్చితంగా ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. లైబ్రరీస్ విషయంలో కానివ్వండి, చాలా మంది గడిచిన ఒక 10 రోజుల నుంచి ఏదైతే లైబ్రరీలో చాలా మంది గ్రూప్స్ విషయంలో కానివ్వండి, టెట్ విషయంలో కానివ్వండి, డిఎస్సి విషయంలో కానివ్వండి, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దాదాపు నిరుద్యోగ యువకులకు 60,000 మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దినేష్ గారు రాజకీయాలకు అతీతంగా దాదాపు ఒక 20 సంవత్సరాల పైన నుండి కూడా వారితో నాకు పరిచయం. నేను ఒక డాక్టర్గా ఉన్నప్పటి నుండి కూడా వారు వారి కుటుంబ సభ్యులంతా కూడా చాలా హుందాగా, మర్యాదగా వారు నా దగ్గర రావడం, నేను ధర్మపురి వెళ్ళినప్పుడు వారిని కలవడం అలాంటి ఒక గొప్ప అనుబంధం. మంచి మర్యాదస్తుడు, రాజకీయాల్లో ఒక నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తగా, తర్వాత నాయకుడిగా, మరి పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కూడా వారు ఎన్ని ఇబ్బందులు పాల్గొని నాకు తెలుసు. కానీ పూర్వ పరిస్థితిలో చూస్తూ అయ్యో అనుకున్నాం తప్ప చేసే పరిస్థితి లేని సందర్భం. మరి ఈనాడు వారికి లక్ష్మణ్ కుమార్ గారు ఏం చెప్పాలంటే క్రెడిట్ డెఫినెట్లీ గోస్ టు మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు. వారు మీరు చేసిన సేవలు గుర్తించి మంచి పదవికి ఇచ్చారు. మరి వేదిక పైన ఇంకా చాలా మంది కూడా గతంలో పనిచేసి వివిధ హోదాలు కోరుకుంటున్న వారికి కూడా సముచిత న్యాయం మంత్రి గారి ద్వారా పొందుతారని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తా ఉన్నా. తప్పకుండా చేస్తాను. మరి లైబ్రరీ విషయానికి వస్తే జగిత్యాల పట్టణంలో లైబ్రరీ లేకుండా అని చెప్పి ఇంతకుముందే చంద్రశేఖర్ గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేనేమని చెప్తే అంతకుముందు విమర్శించినట్టు అయితే సో ఆ పని పెట్టుకోదలుచుకోలేదు. కానీ ఖచ్చితంగా చంద్రశేఖరరావు మిత్రుడు తమ్ముడు చైర్మన్ అయిన తర్వాతనే కేడీసీసీ బ్యాంక్ పాత బిల్డింగ్ తీసుకొని దాన్ని రెనోవేషన్ చేసి ఒక లైబ్రరీ అనేది మొట్టమొదటి ఏర్పాటు ఏంటంటే ఈ అంతకుముందు పరిస్థితి ఏముందని తెలుసుకోవాలి. మరి ఆ తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు అయిన తర్వాత మంచిగా అక్కడ చైర్స్ కావచ్చు, దాంతో పాటుగా
చెల్లిగల లాంటి గ్రామాలలో కూడా పెద్ద గ్రామాలలో లైబ్రరీలు ఏర్పాటు చేయడం, రాయకల్ మండల కేంద్రాన్ని కూడా లైబ్రరీ శాంక్షన్ చేసిన ఇప్పుడు బిల్డింగ్ వర్క్ ప్రోగ్రెస్ ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వం మారింది. జగిత్యాల బ్రహ్మాండమైన లైబ్రరీ బిల్డింగ్ ప్లాన్ చేసాం. ₹1,00,00,000 మొత్తం చెత్తబడి మంచి సున్నం అన్ని వేసి రెడీగా ఉన్నాయి. కొద్దిగా మరి రియాజ్ గారు మంత్రి గారు సహకరిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ దినేష్ గారు అక్కడ ముఖ్యమంత్రి గారు ఆమోదం చెప్పగానే సెక్రటరీకి వెళ్ళి మంత్రి గారికి ఎప్పుడు మంత్రి గారు రియాజ్ గారితో మాట్లాడడం, దానికి కావాల్సిన నిధులు సమకూర్చాలని చెప్పి కూడా ఆల్రెడీ కోరడం జరిగింది. రియాజ్ గారు ఇంతకుముందు సీమాబాబు గారు చెప్పినట్టు వారి సూచనలు కూడా పాటించుకుంటూ 2009 నుంచి అన్న ఓడినా గెలిచిన ఆ ప్రాంతంలో ఉన్నా. రేపు జూలై 27 గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. అడ్వాన్స్ గా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలంటే మీ శ్రీధర్ బాబు మంత్రి గారు చైర్మన్ చేస్తున్నా, మీకు సభ్యులు చేస్తున్నా, మీకు ఎన్ని నిధులు కావాలన్నా 1000 కోట్లు కావాలని ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట చెప్తూ మొదటి మంత్రివర్గ మీటింగ్ అయింది, ఉపసంఘం మీటింగ్. దానిలో గోదావరి పుష్కరాల్లో కూడా పెద్ద ఎత్తున నిధులు ఇక్కడ పెట్టాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా మనం రావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున పుష్కర ఘాట్స్ కానీ, బైపాస్ రోడ్లు కానీ, అదేవిధంగా దేవాలయం పునర్నిర్మాణ విషయంలో కానీ, ముందు ఈ లక్ష్మణ దైవ క్షేత్రంలో బస్ డిపో తీసుకురావడం కానీ, రెవెన్యూ తీసుకురావడం విషయంలో కానీ నేను మొన్న శ్రీధర్ బాబు గారు చెప్పిన సార్ పుష్కరాలు వస్తున్నాయి, ఖచ్చితంగా నా బస్ డిపో రావాలని. అంటే ఏమన్నాడంటే ఈ రాష్ట్రంలో బస్ డిపో కష్టం అంటే ఒకటే మాట చెప్పిన, ఏదేమైనా కానీ సార్ గోదావరి పుష్కరాల్లో మా ధర్మపురి డిపో అనేది కనబడాలని చెప్పి సార్ మనం చేసిన. అంటే కొత్త స్కీమ్ పెట్టినామని కొత్త స్కీమ్ కాదు సార్, మా ధర్మపురి ప్రజలకు నా మీద నమ్మకం సార్. మా లక్ష్మణ్ కుమార్ అన్న ఏదైనా మాట ఇస్తే ఏదైనా పని పట్టుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించిన నమ్మకం మా ధర్మపురి ప్రజలకు నాపై ఉన్నది. నాకు మీరున్నారు సార్, మీరున్నారు కాబట్టి ధర్మపురి లక్ష్మీస్వామి దైవ క్షేత్రం మీ 20 మీరు ఖచ్చితంగా శ్రీధర్బాబుగా నా పక్కన ఉండాలి. నాకు డిపో తీసుకొచ్చే విషయాలు కానీ రెవెన్యూ ప్రతి ఒక్క నాయకుని ఇంట్లో దినేష్తో సహా ప్రతి ఒక్క నాయకులు కూడా ఎన్నో మభ్య పెట్టి ఇబ్బంది పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే నాయకులు మన దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు. ఒకటే మాట మాట్లాడే ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవుడు చల్లగా చూసి ఆ నరసింహస్వామి దయతో నేను గెలుపొందితే ఏ ఎన్నికలైనా డబ్బు నాదే, కష్టం నాదే, గెలిపించుకున్న బాధ్యత నాదే అని చెప్పి నిలబెట్టుకొని ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఒక్క కార్యకర్త మీద ఆర్థికంగా భారం పడకుండా నా శక్తి కొద్ది ముందు నిలబడి గెలిపించుకున్నటువంటి విషయంలో పట్ల ధర్మపురి ప్రజలు చల్లగా చూసిండు. దానిలో భాగంగా దినేష్ అన్నకు ఒక మాట ఇచ్చిన, అన్న బాధపడ్డాడు, అన్న నాకు అవకాశం లోపల మరి లైబ్రరీ విషయంలో పట్ల అంటే చెప్పిన, నేను ఒక మాట చెప్పినాను, అన్న జీవితంలో నేను ఎప్పుడు కూడా మోసం చేయలే, అబద్ధం ఆడలేనా, లేకపోతే లేదని చెప్పుకున్నా తక్కువ అయితే నేను తగ్గించుకొని పోయినా తప్ప ఎప్పుడు కూడా నేను మాట తప్పలేదు. దేవుడు దేవాల భగవంతుడు అన్ని విధాలను చాలా చూసాడు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను కాగితం ఇచ్చినాక ముఖ్యమంత్రి గారి శాసనం జరుగుతుంది. ఆయన రాజులో మా రూమ్లో కూర్చున్నాడు, మా సీనియర్ తెలుసా ఎంత రూమ్లో కూర్చుంటాడు. అన్న మన నుంచి 15 రోజులు 2 నెలలు అవుతుంది లైబ్రరీ చైర్మన్ కాగితం నుంచి. ఇంతవరకు నా జిల్లాకు సంబంధించిన విషయంలో కూడా మా చైర్మన్ డిసైడ్ కావాలంటే శేషాద్రి పిలిచి నేను సంతకం పెట్టకపోయి మంత్రి గారు చెప్పిండు సాయంత్రం గల జీవో వెళ్ళాలన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు మీరు మేమందరం సహకారంతో ఈరోజు దినేష్ గారు పెద్దగా గొప్పగా ఉన్నాడంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు మాట్లాడాడు, లక్ష్మణ్ కుమార్ మంత్రి ఉన్నావు నువ్వు మాట్లాడిన మాట నేను మాట్లాడినట్టు అన్నాడు. అంటే రేపు లక్ష్మణ్ కుమార్ మాట్లాడితే ఆ మాట ముందుకు పోకపోతే శ్రీధర్ బాబు వెంబడే ఉన్నాడని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలుసు. కాబట్టి ఈ రోజు మా దినేష్ కు ఇంత గొప్పగా లైబ్రరీ చేయడం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మా మాట మీద ఇచ్చినందుకు ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులటువంటి ఏదైతే మా సంజయ్ కుమార్ గారు, మా ఆదిశీలన్న గారు, మా మేడిపల్లి సత్యం గారు, ఇప్పటి వరకు ఉండిపోయినటువంటి మా నరసింహరావు గారు, మేమందరం కూడా సమన్వయం చేసుకొని రాబోయే కార్పొరేషన్ చైర్మన్లో కూడా ఎవరైతే పార్టీ జెండా నమ్ముకొని పార్టీ నమ్ముకున్న వాళ్ళ విషయంలో కూడా అన్యాయం జరగకుండా ఈరోజు మా మిత్రులందరూ చెప్పినారు, భూషణం శెట్టి చెప్పినాడు, వేదాంతమైన విషయం అన్న ఏదైతే నేను చేయగలుగుతున్నా అదే మాట చెప్తా. ఏ మిత్రుని కూడా నేను ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానీ నీకు ఇస్తా అని చెప్పి మభ్య పెట్టే కార్యక్రమం చేయాలన్నా ఎన్ని రోజులు లక్ష్మీ దయ ఉంటే అన్ని రోజులు సేవ చేస్తా.